ప్రభునామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరంను ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠించుడు అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనము హిజ్కియా రాజును చూసినట్లయితే హిజ్కియా ఈ యొక్క రాజులందరిలో కూడా చాలా ఉత్తముడైనటువంటి రాజుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా తన యొక్క చిన్న వయసులోనే అనగా 25 సంవత్సరంల వయసులోనే ఇతడు రాజుగా పట్టాభిషేకము పొందినట్లుగా మనము చూస్తున్నాము. తాను 29 సంవత్సరంలో యెరూషలేమును ఏలినటువంటి రాజుగా కూడా మనము చూస్తున్నాము. తాను రాజు అయినటువంటి మొదటి సంవత్సరమున దేవుని మందిర కార్యక్రమములను చేపట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని యొక్క దృష్టికి యథార్థంగా నీతిని అనుసరించినటువంటి వ్యక్తిగా కూడా మనము హిజ్కియాను చూస్తున్నాము. బహుదేవత ఆరాధనలను ఖండించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయనను వెంబడించినటువంటి వ్యక్తిగా మనమే హిజ్కియాను మనము చూస్తున్నాము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి 6 వరకే మనము చూడవచ్చు. ఇక్కడ వాక్య భాగము వివరిస్తుంది, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అని. అక్కడ హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా తొలి సంవత్సరమే మొదట దేవుని యొక్క కార్యక్రమములను చేపట్టినట్టుగా మనము చూస్తున్నాము. యాజకులందరినీ కూడా పిలిపించి వారికి ఖండితంగా ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకులు దేవుని మందిర సేవ చేయవారు కనుక మొదట వారు తమ్మును తాము పరిశుద్ధ పరచుకొనవలనని, అపవిత్రులు ఆ పని చేయలేరు కనుక, మానవుడు జన్మ పాపి కనుక అనగా పాపంలో జన్మించి ఉన్నాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞను ఇక్కడ అతడు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకొంచున్నటువంటి రాజు కనుక ఇక్కడ యాజకులందరికీ కూడా ఆయన ఆజ్ఞాపిస్తుండు. ఈ యొక్క ఏదైతే తమల్ని తాము ప్రతిష్ఠించుకొనుడని వాక్యము చెప్తుంది. తాను హిజ్కియా వారందరినీ కూడా యాజకులందరినీ కూడా పిలిచి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. పనులు చేయుట ద్వారా ఇక కర్మ పాపి కనుక మన పాపములను ఆయన రక్తంలో కడుక్కుకొనవలనని హిజ్కియా ఇక్కడ వారికి వివరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. పరిశుద్ధతను పొందవలనని, ప్రతిష్ఠించుకొని సమర్పించుకోవాలని, తమ్ముడు తాము ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరము ప్రతిష్ఠించుటకు వచ్చిరి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనంలో రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును ప్రతిష్ఠించుటకు వారు వచ్చిరి అని. ఇక్కడ హిజ్కియా నీతిమంతుడు, అదేవిధంగా తన యొక్క చిన్న వయసులోనే యెరూషలేమును ఏలినట్టుగా మనము చూస్తున్నాము. తాను రాజు అయ్యుండి నీతిని అనుసరించినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞల అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక యాజకులందరికీ కూడా ఆయన వివరిస్తున్నాడు. వారిని వారు ప్రతిష్ఠించుకోవాలని, దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము ప్రతిష్ఠించుకునేటువంటి వారంగా మనం ఉండాలని ఆనాటి కాలంలో హిజ్కియా యాజకులందరికీ కూడా చెప్పినప్పుడు యాజకులందరూ కూడా రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనము చూస్తున్నాము. మన జీవితంలో మనము కూడా మనల్ని మనము ప్రతిష్ఠించుకున్నటువంటి వారంగా ఉండాలి. యాజకులు దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను తర్వాత ప్రియులనై వారికి తగినట్టుగా మీరు జాలి మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వాక్యము మనకి వివరిస్తుంది. కొలసి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, అదేవిధంగా కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనములో యాజకులు దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్టు మీరు జాలి మనసును, అదేవిధంగా దయాలత్వమును, వినయమును, తర్వాత స్వాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడని వాక్యము వివరిస్తుంది. కనుక మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వారంగా ఉండాలి. ప్రతిష్ఠించుకున్న వారం మాత్రమే కాకుండా మనము
జాలి మనసును కలిగి ఉండాలి, దయాలత్వమును కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి, సాత్వికమును కలిగి ఉండాలి, దీర్ఘ శాంతమును మనము కలిగి ఉండాలి అని వాక్యము వివరిస్తుంది. ఆ విధంగా మనము ఉండుటకు ఇష్టపడదాము. దేవునికి మనల్ని మనము ప్రతిష్ఠించుకొని జాలి మనసు కలిగి, దయాలత్వం కలిగి, వినయమును కలిగి, సాత్వికమును కలిగి, దీర్ఘ శాంతమును కలిగి ఈ లోకంలో మనము జీవించడానికి ఇష్టపడదాము. అదేవిధంగా దేవుని మందిరమును ప్రతిష్ఠించుకొనుడే అని వాక్యము వివరిస్తుంది. దేవుని మందిరము అనగా మానవుని యొక్క హృదయమై ఉంటుంది. మానవుడు తన యొక్క బాహ్య మందిరమును ఖచ్చితంగా పాడు చేస్తున్నాడు. ఈ యొక్క బాహ్య మందిరము అనగా కనబడు మందిరము. ఉదాహరణ మనం చూసినట్లయితే యూదులు దేవాలయంను పాడు చేసి ఎడ్లను, గొర్రెలను, పావురములను వాళ్ళు కూడా అంటే రూకలు వారిని మార్చుటకు చూచి త్రాళ్లతో కొర్రాలు వేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలో పడదోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోడి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను అనే యోహాను సువార్త మనకు 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో వివరిస్తుంది. దేవుని యొక్క మందిరాన్ని మనము పాడు చేసేటువంటి వారంగా ఉండకూడదు. దేవాలయాన్ని మనము పరిశుద్ధంగా చూడాలి. దేవాలయము అనేది మన హృదయమై ఉంటుంది. మన హృదయాన్ని మనము ఏ విధంగా ఉంచుకొంచున్నామో, ఏ విధంగా మనము మన హృదయాన్ని కాపాడుకొంచున్నామో, మన బాహ్య శరీరం ఏ విధంగా ఉంది, మన హృదయం ఏ విధంగా ఉంది. మన హృదయం అయితే దేవుని యొక్క ఆలయమై ఉంటుంది. ఈ యొక్క కనిపించని మందిరంలో నీలో కనిపించని మందిరము నీలో ఉన్నది. అదేమనగా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనేది 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వివరిస్తుంది. దేవుని యొక్క ఆలయము, మీరు దేవుని ఆలయమని ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని దేవుని వాక్యము మనల్ని అడుగుచున్నది. ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయునని వాక్యము వివరిస్తుంది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉంది, మీరు ఆ ఆలయమై ఉన్నారని వాక్యము వివరిస్తుంది. కనుక మనము మన హృదయాన్ని కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నాము. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి మనల్ని మనము ప్రతిష్ఠించుకున్న వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా దేవుని ఆలయం అనేటువంటి మన హృదయాన్ని కూడా మనము పరిశుద్ధంగా ఉంచుకొనవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవలెను అని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుడు మానవులను కోర్చున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని వాక్యము వివరిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5, 6 వచనంలో మనము చూసినట్లయితే అదేవిధంగా అపొస్తలుడైనటువంటి పౌలు తన హృదయంను క్రీస్తుకు ప్రతిష్ఠించను. ఎట్లయినగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. కనుక దేవుడికి మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. అదేవిధంగా దేవుని యొక్క ఆలయమైనటువంటి మన హృదయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా నిషిద్ధమైన వాటిని తీసివేయవలను అని వాక్యము మనకి వివరిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో మనము చూసినట్లయితే మీరు పరిశుద్ధులాగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని 1వ దశలోనికులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మనకి వివరిస్తుంది. మానవులో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులు ఏవి అని ఒకసారి మనం చూసినట్లయితే లోపటి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదోషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మీ లోపటి నుండియో బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచుచున్నవని ఆయన చెప్పండి అని వాక్యము మనకి వివరిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22వ వచనంలో మనలో ఉన్నటువంటి చెడుతనము, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, మత్సరములు, దేవదూషణ,
అదేవిధంగా అహంకార భావము, అంత మాత్రమే కాకుండా అవివేకము వచ్చునని చెప్తుంది. ఇలాంటి చెడ్డ వాటి అన్నీ కూడా మానవ హృదయంలో నుండి బయటకు వచ్చును కనుక వీటినన్నిటిని కూడా మనము తీసివేయాల్సిన వారమై ఉంటున్నాము. మరి ఒక వాక్య భాగము మనం చూసినట్లయితే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయమని వాక్యము వివరిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నీవు పెరికి నీ యొద్ద నుండి పారవేయమని వాక్యము మనకి వివరిస్తుంది. ఒక కన్నే మనల్ని చెడు చూపించిన ఎలా దానినే నీ యొక్క అవయముల నుండి తీసివేయమని దేవుని వాక్యము వివరిస్తుంది. మనలో దేవునికి ఇష్టం కాని దుర్మార్గాలన్నింటినీ కూడా మనము తీసి పారవేయాల్సిన వారమై ఉంటున్నాము. మన యొక్క కోరికలను మనము జయించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి కోపంను, అదేవిధంగా ఆయా దుష్టత్వంను, అదేవిధంగా దూషణ మాటలను మన నోటి నుండి మనము వాటిని ఎప్పుడైతే మనము విసర్జించేటువంటి వారంగా ఉంటామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటున్నారు. వాక్యము వివరిస్తుంది, ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోటే బూటు మాటలను వాటినన్నిటినీ విసర్జించుడి అని వాక్యము వివరిస్తుంది. కొలస్సీలు 3:8 వచనంలో మనలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట క్రియలన్నింటినీ కూడా, నిషిద్ధమైన వాటిని అన్నింటినీ కూడా మనము తీసివేసేటువంటి వారంగా ఉండాలని మనకు వాక్యము వివరిస్తుంది. రాజు అయినటువంటి హిజ్కియా లేవీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు వారు తమను తాము ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించిరి. మనలో ఉన్నటువంటి కూడా దుర్మార్గములన్నింటినీ కూడా, నిషిద్ధమైన వాటిని అన్నింటినీ కూడా తీసి పారవేసి దేవునికి మనల్ని మనము ప్రతిష్ఠించుకొని మన యొక్క ఆలయాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చి మనలో ఉన్నటువంటి ప్రతి నిషిద్ధమైనటువంటి వాటిని కూడా మనము తీసివేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే వారుగా ఉంటున్నారు. మనల్ని మనము ప్రతిష్ఠించుకున్నటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటామో దేవుడు అప్పుడే ఆ దినమే ఆ క్షణమే మనల్ని ఆశీర్వదించే వారంగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆనాటి కాలంలో రాజైనటువంటి హిజ్కియా మాట విని యాజకులందరూ కూడా తమను తాము ప్రతిష్ఠించుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనము చూస్తున్నాము. వారిలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వాటన్నిటిని కూడా తీసివేసినట్టుగా చూస్తున్నాము. నేటి దినంలో మనము ఏ విధంగా ఉన్నామనేది ఒక్కసారి మనము ఆలోచించుకుందాము. మనల్ని మనము మొదటిగా దేవునికి ప్రతిష్ఠించుకుందాము. రెండవదిగా మన హృదయాన్ని మనము దేవుని ఆలయంగా తీర్చిదిద్దుదాము. అదేవిధంగా మనలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి అన్నింటినీ కూడా, ఏదైనా కావచ్చు, అహంకారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, జారత్వమే కావచ్చు, కామ వికారమే కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి అహంకారమే కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క దుష్ట క్రియలను మనము వదిలిపెట్టి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాము. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఇచ్చి వాక్యము మన అందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.